ఆకుల దగ్గరికి వెళ్ళిపోయిందా? శివ చూసాడా? హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే మేము నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు అయితే సెలెక్ట్ చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాము. ఇంకా రేపటి నుంచి అయితే శ్రావణ మాసం మొదలండి. మొదటి వారమే శుక్రవారం వచ్చింది. ఈ సంవత్సరం అయితే 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. ఈ వీడియో అయితే ఈరోజే షూట్ చేశాను, అలాగే ఈరోజే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో కొంచెం కొత్తగా రూల్స్ అన్నీ చేంజ్ చేశాడు. వాచ్ టైం అనేది డబల్ చేశాడు. సో స్పీడ్ కూడా పెంచాలి, పెంచితేనే తొందరగా మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంది. యూట్యూబ్ మ్యాటర్లో మాత్రం నాకు కన్సిస్టెన్సీ ఉండదు. కొన్ని రోజులు చేస్తాను, మళ్ళీ వదిలేస్తాను. అలాంటప్పుడు ప్రాబ్లం ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మనకి వాచ్ టైం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 365 డేస్దే వాడు తీసుకుంటాడు మనకి మానిటైజేషన్ అప్పుడు వాచ్ టైము. నేనేమో ఒక 6 మంత్స్ చేస్తాను, తర్వాత మళ్ళీ గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం అలా కాదు. ఈసారి ఇదే నా కెరియర్ అని గట్టిగా డిసైడ్ అయ్యాను. అందుకని ఇంకా కన్సిస్టెన్సీగా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే స్పీడ్ కూడా పెంచుదాం అనుకుంటున్నాను. చాలామంది వాయిస్ కొంచెం స్లోగా ఉంటుంది అక్క అని కామెంట్ చేస్తున్నారు. ఈరోజు అందుకని మైక్ని ఎస్పెషల్లీ క్లాత్కి పెట్టకుండా మౌత్ దగ్గరే పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎలా ఉంది క్లారిటీ అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే నాకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే వీడియోస్ బాగానే షూట్ చేస్తాను, ఎడిటింగ్ కూడా చేసుకుంటాను, అలాగే థంబ్నెయిల్ కూడా చాలా ఇంట్రెస్ట్గా క్రియేట్ చేస్తాను. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం మహాబద్ధకం. నిజంగా ఒక్క షార్ట్ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తే ఏదో పెద్ద సాధించేసిన దానిలో ఫీల్ అవుతాను. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కాలకృత్యాలు అవి తీర్చుకున్న తర్వాత ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను. తర్వాత కొంచెం లేట్గా 10 అలా అయిన తర్వాత నాకు మా వారికి లంచ్ ప్రిపేర్ చేస్తాను. సో నాకు మార్నింగ్ సెక్షన్లోనే 2 వంటలు ఉంటాయి. మార్నింగ్ పిల్లల్ని లేపి రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇంకా చిన్న పనులన్నీ ఇంట్లోకి పూర్తి చేసుకుని ఇప్పుడు మా వంట కోసమని కిచెన్లోకి వచ్చాను. ఈరోజు ఏమున్నాయా అని చెక్ చేస్తే పాలకూర కనిపించింది నాకు. పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఒకప్పుడు నేను అసలు ఆకుకూర పప్పులు అవి అంతగా తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడు అలా కాదు. అన్ని రకాల ఆకులు చాలా ఇష్టంగా తింటాను. ఏదైనా సరే ఆకుకూర పప్పు అయితే చాలా ఇష్టంగా తింటాను, ఎస్పెషల్లీ హెయిర్ కోసం. అంతకుముందే నేను ఆల్రెడీ పాలకూరని పప్పుని కలిపి కుక్కర్లో పెట్టి విజిల్స్ రప్పించేసాను. ఇంకా తర్వాత పోపు వేస్తున్నాను. వంట ఫినిష్ అయిపోతే నాకు ఇంకో పని కూడా ఉంది. అదేమిటంటే జున్ను చేయాలి. మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే జున్ను అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఆ జున్ను మీద ఉన్న ఇష్టంతో మా చిన్నబాబుకి నేనైతే జున్ను అని పేరు పెట్టుకున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ జున్ను రెసిపీ నేను పోస్ట్ చేశాను. వీలైతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి. లాస్ట్ వీడియో చాలామందికి నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఏంటంటే అందరూ కొంచెం పర్సనల్గా వచ్చి మెసేజ్ చేస్తున్నారు. అలా ఎందుకు పర్సనల్గా వచ్చి మెసేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏదనిపించిందో అది వెంటనే ఆ వీడియో కిందే కామెంట్ డ్రాప్ చేయండి, ఏం పర్లేదు. ఇంకా జున్ను విషయానికి వస్తే మనం ఇడ్లీని ఎలా అయితే ఆవిరి మీద ఉడికిస్తామో సేమ్ జున్ను కూడా అంతే. ఇక్కడ జున్ను తయారు చేయడానికి ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సింది పాలు, జున్ను పాలు, నార్మల్ పాలు. ఇవి రెండు కూడా సమానంగా తీసుకుని వాటికి బెల్లం ఎంత పడుతుందో అనుకుంటున్నామో అంత బెల్లాన్ని బాగా కొట్టి పొడి చేసుకుని ఆ పొడిని పాలలో బాగా కలపాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా కలిపితే ఫ్లేవర్ బాగుంటుంది. కొంతమంది అయితే షుగర్ యూస్ చేస్తారు. నేనైతే షుగర్ అస్సలు యూస్ చేయను. ఇంట్లో ఎప్పుడు ఏం చేసినా స్వీట్స్ ఇలా బెల్లమే యూస్ చేస్తాను. అసలు షుగర్ అన్నది మా ఇంట్లో ఉండదు. ఎందుకంటే నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి షుగర్ అస్సలు యూస్ చేయను. బెల్లం కూడా చాలా లిమిటెడ్గానే యూస్ చేస్తాను. అంత ఎక్కువ ఓవర్ స్వీట్ అయితే వెయ్యను ఇందులో కూడాను. ఏ గిన్నెలో అయితే పాలు కలుపుకొని ఉంచుకున్నామో ఆ గిన్నెను పట్టుకెళ్ళి డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో పెట్టి తర్వాత పైన మూత పెట్టి ఆవిరి మీద ఒక 20 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. వేడివేడిగా జున్ను రెడీ అవుతుంది. కాకపోతే ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తినకూడదుట, మోషన్స్ అవుతాయి. సో కొంచెం చల్లారిన తర్వాత తింటే మంచిది. ఇంకైతే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నించి బయటకు వచ్చాము, చిన్న పని ఉండి. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే దేవుడి పూలు ఏట్లో కలుపుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. తర్వాత ఇంకా ఏమైతే పనులు ఉన్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత
ఏమైనా మొక్కలు తీసుకుందాం అనిపించింది. మొన్న మేము అరుణాచలం వెళ్ళినప్పుడు బాగా ఎండలు ఉన్నాయి అప్పుడు. అందుకని చాలా మొక్కలు మొత్తం ఎండిపోయాయి. ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను, మొక్కలన్నీ ఎంతలా ఎండిపోయాయి అన్నది చూద్దురు. మా ఊర్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే స్ట్రీట్ షాపింగు. చాలా ఎక్కువ పెడతారు. సండే అయితే ఇంక అసలు ఖాళీగా ఉండవు మెయిన్ రోడ్లు రెండు కూడా. అంత ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. కానీ నేనేం పెద్ద ఎక్కువ ఏం కొనను, చాలా తక్కువ కొనేది. కానీ చూడ్డానికి ఇంట్రెస్ట్ అంతే. తర్వాత అయితే నర్సరీకి వచ్చాము. ఏమైనా మొక్కలు ఏమైనా మనకి సౌలభ్యంగా ఉన్న మొక్కలు తీసుకుందాం, నాటుదాం అన్నట్టు. మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్ని మొక్కలు ఉండేవి. ఏ ఫ్రూట్స్ కొనుక్కునే వాళ్ళం కాదు. అక్కడే బోల్డెన్ ఫ్రూట్స్ ఉండేవి మాకు మా ఇంటి చుట్టూనే. సీతాఫలం, సపోటా అని కొబ్బరి చెట్లకైతే కొరవ ఉండేది కాదు, అన్ని మొక్కలు ఉండేవి. ఎవ్రీ సండే మొక్కలు ఆయన వచ్చేవాడు. ఆయన దగ్గర ఒక 2-3 రకాలైన మొక్కలు కొనేది మా నాన్నమ్మ, పాతేది. చాలా మొక్కలు ఉండేవి, ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా. కానీ ఇప్పుడు అంత ప్లేసు లేదు, అంత ఓపిక కూడా లేదు మొక్కల్ని మెయింటైన్ చేయడానికి. మొక్కల ప్రేమికులు ఎంతమంది ఉన్నారో నాకులాగా అన్నది కామెంట్ చేసి చెప్పండి. నాకు మొక్కలంటే ఇష్టం, కానీ మొక్కల గురించి పెద్దగా నాకేం తెలీదు, జీరో నాలెడ్జ్ అనమాట. చేయలేదురా, నేను రికార్డ్ ఆన్ చేయాలి కదా. ఎక్కడ వచ్చిందమ్మా స్నేక్? ఆకుల దగ్గరికి వెళ్ళిపోయిందా? శివ చూసాడా? శివ చూసాడు, నువ్వు చూసారా? బిగ్గా స్మాలా? స్మాలే. రేపు వస్తుందా బిగ్గు? నాకు స్నేక్ అంటే భయం రాజును. నీకు భయమేనా? దానికి నువ్వంటే భయమా? నీకు భయం లేదా స్నేక్ అంటేనే? శివ నువ్వు చూసారా? జును, శివ నువ్వు చూసారా? సరే, ఏ కలర్లో ఉంది చెప్పు స్నేక్. ఏ కలరో నీకు తెలీదా? మరే ఆ పెన్సిల్ నీకు నచ్చలేదా? అయ్యో, ఇక్కడ జున్ను చెప్పేది మీకు అర్థమైందో లేదో. వాడు స్కూల్ నుంచి వస్తుంటే పాము కనిపించిందిట వాడికి. వాడు రోడ్డు మీద వస్తుంటుంటే రోడ్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయిందిట. అదే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా ఇంటి దగ్గర బాగా ఒక్క స్నేక్సే కాదండి, మొత్తం శతకోటి జీవరాశులు ఇక్కడే ఉంటాయి. సరే, మరి ఈ వీడియో కింతే. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.